ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు చేశాడా, వాళ్ళ డాడీకి చేశాడా వాగ్దానం? వాళ్ళ డాడీ ఎవరు? అబ్రహాం. ఆయనకి ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అనే ప్రామిస్ వాళ్ళ నాన్నకుందా లేదా? ఉందా లేదా? రైట్. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తండ్రికి ఇచ్చిన వాగ్దానం కొడుకు జీవితంలో నెరవేరలా. మరి ఇసుక రేణువులు అంత సంతానం ఎప్పుడైద్ది? ఆయనకు పుట్టిన పిల్లలకి పిల్లలై, వాళ్ళకి పిల్లలు 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 పిల్లల పిల్లలై అంత డెవలప్ కావాలి. కానీ విచిత్రం చెప్పన, అబ్రహాము కొడుకైన ఇస్సాకే సంతానం లేదని బైబిల్లో రాస్తుంది ఆదికాండంలో. ఏ కారణాన్ని బట్టి పొందలేకపోయాడు? దేవుడు ఈ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడో దయచేసి మనస్కరించండి. ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనం నుంచి